తెలుగు భవిత జేపీ సంకల్ప దీక్ష పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అనంతపురంలో లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. పరిశ్రమల ఆదాయ పన్నుని కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అంటే పరిశ్రమలకు లాభాలు వస్తే లాభం మీద మొన్నటిదాకా 30% ఉండేది, 33% అన్ని కలిపితే ఇప్పుడు కాలక్రమేణా కొంచెం తగ్గిస్తామని మొన్న ప్రకటన చేశారు బడ్జెట్లో. ఆదాయ పన్ను మినహాయింపు ఉందనుకోండి, ఒక 5-6 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు ఏమవుతుంది, ఆస్తో వస్తారు, ఇక్కడికి వచ్చి లాభాలు వస్తే లాభం మొత్తం నాదవుతుంది, పన్ను కట్టక్కర్లేదు, ఆ 30% సొంత డబ్బు అయిపోతుంది. అర్థమైంది కదా? అలాగే రెండోది, పరిశ్రమల మీద పెద్ద పన్ను ఎక్సైజ్ డ్యూటీ. మీరు ఉత్పత్తి చేసిన ప్రతి వస్తువు మీద కూడా ఓ 15%, 18%, 14% పన్ను వేస్తారు. ఈ మైక్ అయినా, కారు అయినా, మరొకటైనా కూడా ఎక్సైజ్ డ్యూటీ అంటారు. అది కూడా మాఫీ చేశారు, లేకుండా చేశారు అనుకోండి, రైట్ ఇచ్చారు అనుకోండి, 5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు. ఇక్కడ ఉత్పత్తి చేస్తే నాకు ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, కానీ పన్ను కట్టట్లేదు కదా, పన్ను అవసరం లేదు, లాభం మీద పన్ను లేదు, ఉత్పత్తి మీద పన్ను లేదు. కాబట్టి తమిళనాడు కంటే, కర్ణాటక కంటే, మహారాష్ట్ర కంటే ఇక్కడ పరిశ్రమ పెడితే నాకు లాభాలు ఇక్కడికి వస్తాయి. అందుకోసం నేను ప్రత్యేక ప్రతిపత్తిని వాదించింది. అది కూడా చేస్తాము అని ఒప్పుకున్నాను. ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల్లో అన్ని పార్టీల వాళ్ళు ఎన్నికల ముందు అకస్మాత్తుగా సోనియా గాంధీతో అసలు రాయలసీమకి ఎట్టి మొత్తం రాష్ట్రానికి ఇచ్చేస్తానని ప్రకటించేశారు. నేను చాలా సంతోషించాను, ఎంతకంటే సంతోషం ఇంకే ఉంటుందని చెప్పాను. మరి నరేంద్ర మోదీ గారు వచ్చి మీకెందుకు, నాకు ఓటేయండి, మీ భవిష్యత్తు నేను భరోసా ఉంటాను, మీకేం భయం అన్నాడు. మనంతా నమ్మాం. ఎన్నికలు అయిపోయినాయి. ఏడు దాటి నాకు ఏం చేశారు, దెబ్బ తగలేశారు, నేను పని అయిపోయినాడు. ఈవేళ ఈ 4 అంశాల మీద మనకు కావలసిన రాబట్టుకునే హక్కు మనకుంది. మనం బెచ్చం అడగడం లేదు. తెలుగు ప్రజల మెడలు వంచి ప్రజల అనుమతి లేకుండా, శాసనసభ సమ్మతి లేకుండా రాష్ట్రాన్ని విభజించింది మీరు. ఆనాడు నేను నిర్దిష్టమైన ప్రతిపాదనని వాస్తవాల ఆధారంతో చేసి ఈ పని చేయండి అని గట్టిగా పట్టుకుంటే ఒప్పుకున్నది బహిరంగంగా మీరు, చట్టంలో పెట్టింది ప్రధానమంత్రి హామీల ద్వారా చెప్పించింది మీరు. అధికార పక్షం, ఈనాడు అధికార పక్షం బీజేపీ కూడా కలిసి, ఇద్దరు కలిసి హామీలు ఇచ్చారు.